హాయ్ అండి. ఇప్పటివరకు అయితే మరి ముందు భాగం వెనక భాగం చూసేసిండ్రు కదా. మరి సైజు పెద్ద సైజు బ్లౌజ్కి మరి చేతుల దగ్గర కూడా మీకు చిన్న డౌట్ వస్తుందని ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి, పెద్ద సైజు మళ్ళీ 9.2 అలా ఆమ్ రౌండ్ వచ్చింది కదా. అలాంటప్పుడు మనకు సెట్ అయ్యేలాగా ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి, మరి అది ఎలా డ్రా చేయాలి సింపుల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం కొలత బ్లౌజ్ తోటి ఇది నేను డబుల్ ఫోల్డ్ చేసింది చూడండి. వాళ్ళు పెడుతుంటే నేను మార్క్ చేస్తున్నా కదా, వాళ్ళు మళ్ళీ కరెక్ట్ పెట్టినరా లేదా చూస్తున్నా. ఇది మీకు కూడా యూజ్ అవుతుందని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నువ్వు ఉల్టా పెట్టుకున్నావా, నేను సీదా చూపిస్తా. నాకు సీదానే అలవాటు, అంటే ఉల్టా మీద కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సరే చేద్దాం. ఈ వెనక భాగం అనేది మనకు కనబడే విధంగా ఉండాలి. ఇగో ఇట్లా ఇగో ఫస్ట్ మనం హెమ్మింగ్ పట్టికి వదిలేసినాం. హెమ్మింగ్ పట్టికి ఎంత వదలాలి, 1 పావు అలా వదలాలి. చూడు 1 పావు కరెక్ట్గా వచ్చిందా. ఈ వదిలేసి ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టేసినాం. హైండ్ ఎత్తు ఎక్కువ పెట్టినావా, ఇప్పుడు ఎక్కువ పెట్టినప్పుడు ఫస్టే హైట్ ఎంత ఎక్కువ పెట్టినావో ఎంత ఎక్కువ పెట్టమన్నారో వాళ్ళు ఫస్ట్ మనం అక్కడికి మార్క్ చేసుకోవాలి. అంటే ఉన్నదానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినాం, ఆ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. దీంట్లో కూడా చాలామంది తప్పు చేస్తున్నారు. 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నప్పుడు ఈ చూస్తున్నారు, ఇటుకెళ్ళి ఇటు ఎక్కువ పెట్టుకుంటుండ్రు, ఆమ్ డౌన్ తప్పు చేస్తున్నారు. నువ్వు కరెక్టే చేసినట్టు నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళకి చూసిన. అయితే ఈ ఎత్తు ఎక్కువ పెట్టుకున్న లైన్ చూసుకొని ఈ లైన్ ఈడికే చూడాలి. నువ్వు లూజ్ కూడా నువ్వు కింది దానికి పెట్టొద్దు. ఇక్కడ మరి ఏడబెట్టినావు. ఓకే, అంటే ఇది కదా, ఇది లోపలికి మర్చిపోతే ఇప్పుడు నేను పెరిగింది ఇదే, దీనికే పెట్టాలి కదా. దీనికి పెట్టాలి, కానీ దీనికే పెట్టాలి, నువ్వు దానికి పెట్టొద్దు. నీ చేతు ఇది నీకు పెరిగినప్పుడు చేతి కిందికి జరగదా, నీ చేతి దీన్నే ఉంది, ఇది జరగదు కదా నీకు, ఇది జరుగుతుంది. నువ్వు ఇది ఇక్కడికే పెట్టాలి, మళ్ళీ ఇది కావాలంటే ఇక్కడికి ఇలా అనుకోవాలి. ఇది నువ్వు ఇక్కడికి పెట్టొద్దు. నువ్వు ఇంకా ఈడ కూడా పెట్టలేవు, నువ్వు ఇంక ఈడ పెట్టినావు, ఇంకా తప్పు చేసినావు. అట్లా ఈ చిన్న మిస్టేక్లో అయితే ఎత్తు పెట్టమన్నప్పుడు ఇది ఈడ పెట్టినావు కదా, ఇక ఒట్టిగా ఈడ ఇలా గీసుకోవాలి అంతే. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే హెమ్మింగ్ పట్టికి ఇగో ఇలా ఫోల్డ్ చేసుకొని మైండ్లో కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఈడ కట్ చేయి, ఈడ కట్ చేస్తాం. కట్ చేస్తే నీకు అనేది ఇది కూడా క్రాస్ కట్ అయిపోయి ఇక్కడ కూడా కచ్చకలాగా వచ్చేస్తుంది. అలా రావడం వల్ల మనకి హెమ్మింగ్ పట్టికి ఎక్కడికి మలపాలి, 4 జాకెట్లు కట్ చేయి, 2 జాకెట్లు కట్ చేయి, 2 చేతులు అయినా సరే ఒకటే రకం మలుపుతావు. ఇది ఒక రకం మలపలేవనుకో, పక్కన కుట్లేసేటప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఎక్కువ తక్కువ అవుతుంది. అట్లా ఇది ఇలా మలిపేసుకొని ఇక్కడ నువ్వు ఇది చేతి పొడవు నువ్వు పెంచుకున్నంత మాత్రాన నీకు ఈడికి రాదు కుట్టు, ఈడికే వస్తుంది. నువ్వు పెంచిన దగ్గరనే ఉంటుంది, ఇక్కడికే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మార్కు కరెక్ట్ పెట్టేసుకుంటున్నావు. పెట్టుకున్నప్పుడు నీకు ఆమ్ డౌన్ ఎంత వస్తుంది, మరి నువ్వు ఈ కొలత బ్లౌజ్ ప్రకారం ఒక్కసారి పెట్టి చూసుకొని తర్వాత నెక్స్ట్ మనం మెజర్మెంట్ చేద్దాం. ఇప్పుడు మనది ఈ ఆమ్ రౌండ్ ఎంత ఉంది, 9.5 ఉంది. 9.5 రావాలి మనకు. ఈ 9.5 రావాలంటే ఆమ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి, నువ్వు 3.5 పెట్టినావు, రేసినావు. ఈ పెట్టినప్పుడు నీకు ఈడికి వచ్చిందా, ఈడికి ఎట్లా వచ్చింది, ఇక్కడ నుండి ఇలా. ఆడికి నువ్వు ఈడికే ఉందని నువ్వు ఎట్లా కొలిచినావు, అదే ఇలా అలా కొలిస్తే నేను ఈడికి కూడా అనొచ్చు. నువ్వు ఈడికి ఎట్లా పెట్టుకున్నావు, ఇది 8.5 వచ్చింది. అది 8.5 వచ్చింది. గది చూసినావా అని అడిగిన నేను. మరి అది చెప్పలేవు నువ్వు, ఆడికి వచ్చింది అంటున్నావు. ఈ చంక పాటు ఉంటుంది కదా, ఈ చంక పాటు నుంచి ఎగ్జాక్ట్గా ఈ చంక పాటు నుంచి ఈ ఆమ్ డౌన్ ఉంటుంది చూడు, ఇలా ప్లేస్లో కొలుసుకోవాలి. 7.5 వచ్చింది. 7.5 పెట్టినావు, 7.5 వచ్చింది. మరి అది కుట్లు ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, ఏది కుట్లు ఇప్పలే చూడు, ఇక్కడికే పెట్టుకో. అది పోయింది. ఎంత కొలిచినా 7.5 వచ్చింది. లేదు నీకు స్ట్రేట్ ఉండాలి, ఇట్లా క్రాస్లో పెట్టుకోవద్దు. ఇది 7 ఉందో ఇటుకి 7.5. ఈ 7.5 దగ్గర మార్క్ పెట్టుకో. ఈ 7.5 దగ్గర పెడితేనే నీకు చుక్క తెలుస్తుంది కూడా నీకు ఆల్రెడీ. ఇది కలుస్తుంది. ఇది కలుస్తుందని కాదు నాకు మెయిన్ థింగ్, ఈ ఆమ్ డౌన్కి ఇది కూడా కలిసిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మొత్తం డ్రా చేసినావు,
లోపలికి లేసే పాటలో నేను 9:15 వచ్చిందా లేదా చూస్తా. రాలేదు. రాలేదన్నప్పుడు ఏం చేస్తావు? ఇది జరపాల కిందకి. ఆమ్ డౌన్ ఇంకా జరుగుతుంది. ఇంకా జరగాల. 4 కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఆమ్ డౌన్ సెట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు మనం. 4 ఇంచులు. ఇది 4 ఇంచెస్కి జరిపి ఏం చెయ్యు, ఇది ఎంత ఉంది? 7.5 ఉంది. 7.5 ఎగ్జాక్ట్గా మార్క్ వచ్చేస్తుంది. ఈ మార్కుకి ఇంకో మార్కర్ తీసుకుందామా? ఇప్పుడు ఇది 1 ఇంచ్ పెట్టినావు కరెక్టే. ఈ నుంచి ఈ ప్లేస్ వరకు ఇలా మంచి స్ట్రేట్గా మార్క్ చేసి ఒకసారి ఇది రబ్ చేద్దాం పైనది. మీకు కన్ఫ్యూజ్ అవుతుందని రబ్ చేస్తున్నా. ఈ సైజ్ దానికి ఇప్పుడు నేను ఎంత తీసిందో చూడండి. ఆమ్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్. ఇక్కడ ఈ రౌండ్ మీరు ఇది చూసుకోండి. ఇది ఎక్కువ ఉంటే 3.5 సరిపోతుంది వాళ్ళకి, మీ తగ్గట్టు. ఈ ఆమ్ డౌన్ లూజ్ అనేది 8 ఉందనుకో 3.5 సరిపోతుంది. ఆమ్ డౌన్ లూజ్ తక్కువ ఉంది కాబట్టి నేను 4 పెట్టిన. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ప్లస్ ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసి ఇక్కడ స్ట్రేట్గా లైన్ చేసుకొని ఇప్పుడు మార్క్ చేయండి ఇలాగా. ఇప్పుడు 7.5 వచ్చింది. 7.5కి మిడిల్లో ఒక లైను, ఈ మిడిల్లో ఒక లైను, ఈ మిడిల్లో ఒక లైన్ వేసుకొని ఈ పాయింట్ 2 పాయింట్స్ కింది దిగాలి, 2 పాయింట్స్ మీది దిగాలి. ఈ పాయింట్స్ తగ్గట్టు ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఏది కానీ ఇది మీదికి ఉండాలి. కిందికి దిగినప్పుడు ఈ స్కేల్ని అడ్జస్ట్ చేసుకో. ఇంతే 2 పాయింట్సే. నువ్వు బాగా ఏడ్చినావు ఇంతకుముందు. అట్లా పెడితే మాత్రము షేప్ అనేది అవుట్ అయిపోతుంది. 2 పాయింట్సే పెట్టాలి. 2 పాయింట్సే పెట్టాలి. ఇగో ఇది ఈ పాయింట్ వరకే పెట్టినవా? పెట్టి ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్ రావాలి. నీకు చంక బట్టలు ఎక్కువ పట్టాయి. ఇప్పుడు మనం కరెక్ట్ వచ్చిందా లేదా మొత్తం చూసుకుందాం. ఈ ప్లేస్ నుంచి 8.5 వచ్చింది. అంటే ఇంకా తక్కువ వచ్చింది కదా. తక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు సెట్ చేసుకుందాం. చూడు, ఇప్పుడు ఇంకా కొంచెం జరుపుదాం. ఇక్కడికి ఇంకా డౌన్ కాకుండా జరిపేసి ఈ ప్లేస్లో మనం ఇంకొంచెం బ్రాడ్ చేసేయాలి. బాగా కాకుండా కొంచెం. ఒకసారి మళ్ళీ కొలుచుకొని చూద్దాము. రాకపోతే చేంజ్ చేద్దాం. 9 వచ్చింది. ఇంకొక 2 పాయింట్స్ రావాలి. అప్పుడు ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ పెంచుకో. ఇలా 7.5 అవుతుంది. చూడు, ఇదేనా? ఈ చేతే కదా. ఇదే కరెక్ట్ ఉంది. ఆ చేతి కరెక్ట్ లేదు. అంతే 7.5 కరెక్టే వచ్చింది. మనం క్రాస్ పెట్టుకుంటప్పుడు క్రాస్ వేయొద్దు. ఇది ఎంత కరెక్ట్ పెట్టుకుంటే మనకు అంత కరెక్ట్ వస్తుంది. ఓకే, 7.5 అటు ఇటు. ఇప్పుడు ఆమ్ రౌండ్ నీకు సెట్ అయిపోతుంది. ఒక చిన్న లాజిక్ ఇక్కడ 2 ఆలోచించుకోండి. 1/2 ఇంచుల 2 పాయింట్లలో తేడా కాదు. మీరు కూడా చేసుకొని చూడండి ఒకసారి. ఇది ఖర్చు పెట్టేసుకో. ఈ కట్ చేసి ఇది ఒకసారి కట్ చేసి చూపి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ లోతు తీసి చూపిస్తా నీకు. లోతు ఒక్కసారి కత్తెర కొత్తది తీసుకో. పెద్ద కత్తెర తీసుకుంటే 7 ఉంది. ఇదే ఈ కత్తెరతోటి ఇది ఒకసారి కట్ చేయి. నేను ఇక్కడ చిన్న లాజిక్ చూపిస్తా. ఇది కట్ చేయి. ఇది మొత్తం తీసేయి. కత్తెర కట్టు కాదు, అది మందం ఉంటుంది కదా. ఇప్పుడు ఓపెన్ చేయద్దని తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఎలా వచ్చింది? ఇలా వచ్చేసరికి ఇది మలుచుకోవాలి. అక్కడ వరకే మలుచుకో. మేము ఏం చేస్తుంటే ఇట్లా కట్ చేసినాక మళ్ళీ చిన్న ఘాట్ లాగా కూడా పెట్టుకుంటుంటాం ఇట్లా తెలవడానికి. ఇది కట్ చేయకపోతే మేము ఇలాగే స్ట్రైట్ కట్ చేసుకుంటాం. అది ఎంత మలుస్తున్నామో అంతేగా. మా అర్థం కాదు. మళ్ళీ ఈ ప్లేస్ ఇక్కడికి రాదు. అప్పుడు ఇక్కడ తగ్గుతుంది. మళ్ళీ పెట్టప్పుడు ఇట్లా కట్ చేసే వరకు ఈ క్లాత్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకొచ్చేసి కట్ చేసినాక లోతు ఎట్లా తీయాలనో చెప్తా. గిద్ది ఇది స్ట్రేట్గా అక్కడే 4 పీసులు అనేసరికి జరగట్టి. ఇప్పటిదాకానేమో బ్లౌజులు 2 అనిపిస్తుంది కానీ ఇప్పుడు 8 పీసులు అవి. మీదికి ఎత్తినట్టు మీదికి వెళ్ళి ఇంకా అట్లా ఇప్పుడు పెరుగుతుంది మంచిగా. అంతే రౌండ్ తీసేసి బాగా ఎత్తినట్టు
బాగా ఎత్తినట్టచ్చు. ఓకే, ఇప్పుడు మధ్యలో కచ్చక పెట్టుకోవాలి ఇప్పక ముందే, ఈ మిడిల్లో కచ్చక పెట్టుకోవాలి ఇప్పక ముందే. ఈ రెండు పెట్టుకున్నాక ఇది ఓపెన్ చేయి. ఇప్పుడు ఓపెన్ చేసి ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తా. ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ మార్క్ నీకు, ఇక్కడ ఫస్ట్ మార్కు, ఈ రెండిట్లో మిడిల్లో 1/2 ఇంచ్ పెట్టుకో. పెట్టుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇదంతా కట్ చేయాలా? ఇదెంత నీకు? 1/2 ఇంచ్ ఉంటుంది. లోతు 1/2 ఇంచ్ కావాలి కదా. 1/2 ఇంచ్ ఉంటుంది. నేను ఇది ఎట్లా పెట్టుకోవాలనేది మార్క్ పెడితే నువ్వు మార్కు లోతుకి ఎట్లా తీస్తావు, లోతు తీసేటప్పుడు ఎన్ని కన్ఫ్యూజులు పడతావో ఇప్పుడు మార్క్ చేసి చూపించినాక లోతు మార్క్ చేసి ఇక్కడ నుంచి చూడు లోతు షేప్ కట్ చేయనా? ఇలా కట్ చేసేయాలి. ఇక ఎస్ లాగా వచ్చేస్తుంది కట్ చేస్తే. అట్లా పెట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, ఓపెన్ చేసి చూస్తే మాత్రం కరెక్ట్ వచ్చేస్తుంది. చూడు ఇక్కడ మధ్యలో కచ్చక పెట్టు. చూడండి ఎంత ఈజీగా, మళ్ళీ మనకు కరెక్ట్గా మనం ఎంత ప్రయత్నించినా షేప్ రాదు. ఇది ముందు భాగం వచ్చినట్టు చూడండి, లోత్ షేప్ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో ఒకసారి చూపిస్తా. ఇలా పెట్టి ఇది లోతు ఎంత కలర్ ఎంత బాగా కనబడుతుంది. ఇక్కడ సమానం ఉండాలి మనకి, ఇక్కడ సమానం రావాలి. ఇది లోతు బాగా వచ్చింది కదా. ఓకే, పెట్టేసే. ఇంకా ఇది కూడా ఇది క్రాస్ పట్టి కట్ చేసినావా? ఇది కట్ చేసి ముక్క